స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందం పునరుద్ధరణ ఎజెండాగా సింగపూర్ పర్యటన సీఎం చంద్రబాబు నేడు తనయుడు మంత్రి లోకేష్ పురపాలక మంత్రి నారాయణతో కలిసి ప్రయాణం 6 రోజుల పాటు పర్యటన. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో గతంలో కీలక పాత్ర పోషించిన ఈశ్వరన్ ఫార్ములా 1 ఒప్పందంలో ముడుపులు తీసుకున్న కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన ఈశ్వరన్ ఈ పర్యటన ఆయనతో బాబు అధికారికంగా భేటీ అవుతారా, అనధికారికంగా కలుస్తారా? మాస్టర్ ప్లాన్ పనులను 28.96 కోట్లకు నామినేషన్ పద్ధతిలో సింగపూర్ సంస్థలు కట్టబెట్టడానికి తప్పుబట్టిన కాగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమ్మకానికి ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ, పెదవేగి ఫ్యాక్టరీ భూములు ఆస్తులపై పెద్దల కన్ను, కారు చౌకగా కొట్టేసేందుకు తెరవెన కుట్రలు, లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీ పీక నులిమేయడమే లక్ష్యంగా అడుగులు, ఏడాది పాటు ఓఈఆర్ ప్రకటించిన టీడీపీ కూటమి ప్రభుత్వం 2.5 లక్షల మంది రైతుల పరిస్థితి అగమ్య గోచరం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నిరుద్యోగ యువతకు దారుణంగా దగ, స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వ ప్రకటనలు నమ్మి సబ్సిడీల రుణాల కోసం యువత దరఖాస్తులు వాళ్ళందరికీ ప్రభుత్వం మొండిజే ఇప్పటికే 4,000 కోట్లకు పైగా రుణాలు ఇవ్వాల్సిన సంక్షేమ శాఖలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డ్రోన్ నుంచి